రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది. రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో పెట్టిన తుగ్లక్ పని అయిపోయింది. ఒకప్పుడుది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది. వెంకటగిరి జిల్లా మారింది. మీ వెంకటగిరి రాత మారిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పాలన బాగా లేదని ఇప్పుడే చెప్పాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు. అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రామనారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ కేబినెట్ లో, రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తుగ్లక్ ఎవరి మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకొని అహంభావం ఎవరిది? అహంభావం అవునా కాదా? అహంకారం అవునా కాదా? ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి? ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు, అవునా కాదా? చరిత్రలో ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు. ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది. వజ్రాయుధం 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎక్కడికక్కడ ముందుకొచ్చి అహంకార విధ్వంస తుగ్లక్ పాలకుణ్ణి తరిమేయడానికి రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నా, ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా? ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా? మీకు కష్టాలు ఉన్నాయా లేదా? మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేనుంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు, అన్ని పోయినా. ఈరోజు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే భోజనం పెట్టా, అది పోయింది, ఎవరా కాదా? ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. 1వ తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి
అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. మొదటి తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా? చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా. కుల వృత్తులు ఇక్కడే వెంకటగిరి. వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు, వెంకటగిరి చీర. ఏదైనా వెంకటగిరి మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు గాని దోత గాని ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం. అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ మునిగిపోయారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ 50 సంవత్సరాల వయసుకే పింఛన్లు ఇచ్చాం. కష్టం వస్తే ఆదుకున్నాం. ఒకసారి 2015లో వరదలు వస్తే ₹5,000 కుటుంబానికి ఇచ్చాం. ఈ రోజు దానికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క ఒకరు కాదు, నేను అడుగుతున్నా, ఏ కులమైనా బాగున్నారా? కడాని ఇక్కడ రెడ్లు కూడా ఉన్నారు, వాళ్ళైనా బాగున్నారా? అందరూ మునిగిపోయారు. ఇంకో పక్క ఏ మతస్థులైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఎవరు? ఎవరు కారణం? ఎవరు కారణం? ఎవరు కారణం? మీరు సిద్ధంగా ఉన్నారా? రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జగన్ పోవాలి. జగన్ పోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జగన్ పోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. తమ్ముళ్ళు ఒకటే కాదు, ఇక్కడే మా యువత ఉన్నారు. నేను యువత కోసం తపన పడ్డాను, అవునా కాదా? 25 ఏళ్లకు మునుపు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను. అదే ఐటీ ఆయుధం. అది ఇప్పుడు వజ్రాయుధమైంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ 1 ఎవరంటే తెలుగు యువత. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా, 2014లో సీఎం అవుతాను నేను ఆలోచించాను. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్గా తయారు చేయాలని. తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది. నెల్లూరులో దగదర్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ 3 కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేస్తే ప్రపంచంలోనే ఒక మేలైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక. దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేశాం. మీరు ఒకసారి చూస్తే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేశాం. టీసీఎల్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి తీసుకుపోతున్నారంటే అది తెలుగుదేశం
పార్టీ దూరదృష్టి. ఇంకో పక్కన ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం. హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఇంకో పక్కన మీరు చూస్తే రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చి శ్రీ సిటీ కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడే ఏర్పేడు వెంకటగిరి మధ్యలో ఐఐటి తీసుకొచ్చాం, తీసుకొచ్చాం, ఐఐటిటి తీసుకొచ్చాం, తిరుపతిలో కాలేజీలున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ అంతా తీసుకొచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి మట్టిలో మాణిక్యాలైన ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది. అదే నేను ఆలోచించాను. అలాంటి తీసుకొస్తే అవి కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. సభలో తిరుమల భక్తుల కోసం 630 కోట్లతో నేను గరుడ వారధి తీసుకొచ్చా. జగన్ గంజాయి తెచ్చాడు. దాడి కూడా జరిగింది, అవి కూడా చెప్తాను. ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలంటే జగన్ దొంగ ఓట్ల తీసుకొచ్చాడు తిరుపతిలో. ఈ రోజే మీరు చూస్తున్నారు ఏం జరిగిందో, అవి కూడా చెప్తాను. మనం ఉక్కు పాదంతో ఎర్ర చందనాన్ని అణిచివేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నా మీద పెద్ద దాడి కూడా జరిగింది, అవి కూడా చెప్తాను. ఇంకో పక్క ఈరోజు సాక్షాత్తు స్మగ్లర్కే చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారు. గొప్పోళ్ళగా తమ్ముళ్ళు, ఇంకా మీ అందరికి ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిలో ఒప్పందాలు చేసి ఇతను నిరుద్యోగులు 24 చేసి దేశంలో అందరికంటే వెనకాల పరిస్థితి తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మీరు జాబ్ ఏం చెప్పాడు ఆ రోజు? చెప్పిన మాటపై నిలబడ్డాడు అని అడుగుతున్నా. అన్ని పోయే పరిస్థితి వచ్చింది. మనం కియా లాంటి కారు ఫ్యాక్టరీని సౌత్ గవర్నమెంట్ ని వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి తీసుకొస్తే
మన దగ్గరుండే అమర్ రాజేందర్ వేశాడు ఈ యొక్క సైకో జగన్. మీరు జాబు రావాలంటే బాబు రావాలంటే మీరు పనిచేయాలి. ఇంట్లో పడుకుంటే లాభం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నాడు ఆ క్యాలెండర్ ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలుసా తమ్ముళ్ళు? ప్రింట్ అయిందా? టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. విశాఖపట్నం లేకపోతే అన్ని సిటీస్ లో మీరు చూడండి, విజయవాడ, విశాఖపట్నం, తణుకు, గుంటూరు అన్ని సిటీల్లో చేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేశారు. అంటే 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. తెలుగుదేశం వస్తానే, జనసేన వస్తానే ఎంక్వైరీ చెప్పిస్తా, వీళ్ళని బోనెక్కిస్తా, తప్పకుండా అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మంది. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, రెడ్ శాండిల్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చుట్టుపక్కలంతా రెడ్ శాండిల్ ఉంటుంది. అది కూడా ఒక్క రోజులో పెరిగేది కాదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెరిగితే బాగా ఉడ్డేరుపడి సీజన్డ్ అయి దాంట్లో వాల్యూ వస్తుంది. అలాంటి రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పా, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈరోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషులా, రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవుడు క్షమిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే నరసింహ యాదవ్ చెప్పాడు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది తమ్ముళ్ళు. ఈరోజు మనం రామాలయం అయోధ్యలో 495 సంవత్సరాల తర్వాత రామాలయం కడుతున్నామని దేశం అంతా చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటే, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి, తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. నాకు ఇంటి దైవం ఇటే చెప్తున్నా, ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెట్టాడు, మేము కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ మధ్య కొండపైకి పోయారా మీరు ఎవరైనా? అన్నదానం బాగుందా? బాగుందా అన్నదానం? ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం, సక్రమంగా జరిగింది. 1,00,000 మందికి భోజనం పెట్టేవాళ్ళం. ఎంతమందికి కావాలంటే పెట్టేదానికి కార్పస్ ఫండ్ కూడా వచ్చింది. నేనే ప్రాణదానం ప్రారంభించాను. ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు.
అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది నా ఆవేదన. వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈ రోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి కాదు 3,000 రూపాయలు టన్నుంటే 50,000 చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు. అక్రమ మైనింగ్ మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి. ఈ దుర్మార్గులు భవిష్యత్తులో ఎవరొచ్చినా అవకాశాలు ఉండకూడదని దోచేశారు. ఇదే కాకుండా ఈ రెంట్లోనే 7,500 కోట్లు. ఇది కాకుండా ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు? దొరకతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉచిత ఇసుక ఇచ్చాం మనం. ఇప్పుడు వీళ్ళు చేసిందేంటి? దోపిడీ. ఎక్కడ కాలువ కనపడినా, ఎక్కడ నది కనపడినా దోపిడీ దోపిడీ. అవి కూడా మనం తొందరలో వస్తాం. బరైటీస్ పోయింది. మీ పక్కనే మంగంపేట బరైటీస్ మొత్తం దోచేశారు. గ్రనైట్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. లెటరైట్ పోయింది. మొన్నే బీచ్ శాండ్ కూడా టెండర్ పెట్టారు, కోర్టు ఆపింది. లైమ్ స్టోన్ పోయింది. కడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు. అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు. నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో ఆ విషయాలు కూడా మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేది అయిపోయింది. ఓడిపోతాడా లేదా? ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు. ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో, దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు. ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే 1,15,000 ఓట్లు. అక్కడ ఒక పెద్ద
వీరప్పన్ ఉన్నాడు. ఆ వీరప్పన్ 1,15,000 ఓట్లు దొంగ ఓట్లు చేశాడు. ఆయనకు వత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎవడిని వదిలిపెట్టమని మీ అందరికి హెచ్చరిస్తున్నా. మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు. అన్నమయ్య కలెక్టర్గా ఉన్నాడు, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈరోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు, డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు. మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు, డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? కోర్టులో కేసు ఉంది, విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేయం, మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓట్ల దొంగల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం అవునా కాదా? మనిషి బ్రతికుండంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని, తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ఊరూరులో యువత ఒకటి కావాలి. దుర్మార్గుల రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టుల ఆత్మహత్యలు, ఉద్యోగాలకు ఉపాధి గండి. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు, నష్టపోని గ్రామం లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. కడాన 10 మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. 95,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం. అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, కానీ మీకు నాకు సిగ్గుంది. అవునా కాదా అని అడుగుతున్నా. మనకు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు, వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని. తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని. తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ అని గర్వంగా చెప్తారు. దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది. బెంగళూరు పోతే, కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ రాజధాని ఏది? ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? 3 ముక్కలాట ఆడేశాడు. మనం మొత్తం దివాలా తీశాం. ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, మడమ తిప్పను మాట తప్పను. ఇది ఊత పదం అతనికి. అవునా కాదా? వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. 98% హామీలు నెరవేర్చామన్నావు కదా, మచ్చుకు 4 అడుగుతా నేను, అవి సమాధానం చెప్పమంటున్నా. కేంద్రాన్ని మెడలో ఉంచి ఏం చేస్తా అన్నాడు? ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా? ఇది సంజీవని అని చెప్పాడా లేదా? ఇది వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనా లేదా? 5 ఏళ్ళైంది. మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్నా,
అడిగాడా ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా? ఇదేనా విశ్వసనీయత? మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా. మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయిద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేశాడు? సొంత బ్రాండ్లు పెట్టాడు, నాసిరకం బ్రాండ్లు పెట్టాడు, మన జీవితాలతో ఆడుకున్నాడు. 36,000 కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తీసుకొచ్చాడు. ఇది మాట తప్పడం అవునా కాదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఓటు అడిగే హక్కు ఉందా ఈ వ్యక్తికి? ఇది అయిన తర్వాత సిపిఎస్ రద్దు ఏం చెప్పాడు? ఒక వారం అంతేనా? ఇది పెద్ద సమస్య. వారం ఓపి పట్టన్నా, ఒక వారం అంతేనన్నా, ఏం కాదు చేస్తారు. ఎన్ని వారాలనే అని అడుగుతున్నా మిమ్మల్ని. చేశాడా అని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా, కరెంట్ ఛార్జీలు లేకుండా చేస్తా చెప్పాడా లేదా? ఈరోజు 200 రూపాయలు బిల్లు కట్టే వాళ్ళకి ఎంత వస్తా ఉంది? 1000 రూపాయలు వస్తా ఉందా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? దీనికి కారణం ఎవరిని అడుగుతున్నా మిమ్మల్ని. అదే ఆయన విశ్వసనీయత. వివేక హత్యపై నాడు ఏమన్నాడు తమ్ముళ్ళు? ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది, అందులో వేసాడు. ఏమేశాడు? వివేకానందరెడ్డి గుండెపోటు. తర్వాత అంత మునుపు అయితే గుండెపోటు ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటును ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు. నారాసుర రక్త చరిత్ర వాళ్ళకు ఒక పేపర్ ఉంది, దాంట్లో రాయేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? చెల్లెల పైనే, వివేకానందరెడ్డి కూతురు పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు. అది ఇతని యొక్క విశ్వసనీయత. ఇంకో పక్క జగనన్న బాణం ఏమైంది? ఈరోజు రివర్స్ గా వచ్చింది. ఏంటి కారణం? ఇదేనా మీ విశ్వసనీయత? అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా. అందుకని ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇతని విశ్వసనీయత ఎంత భయంకరం అంటే దుర్మార్గంగా 29 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే 29 మందిని మార్చేశాడు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి, ఆ ఊర్లో చెత్త మీ ఊరికి. మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని ఫినిష్ చేయడానికి. ప్రజాప్రతినిధికి వాల్యూ ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, ఈయన ఒక నాయకుడు, ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చూరగొంటేనే ఎన్నికలు నిలబడతాడు. ఇదొక పార్టీ, ప్రజాస్వామ్యంలో కొన్ని హామీలు ఇస్తాం, సుపరిపాలన చేస్తాం, తిరిగి ఆ హామీలు నిలబెట్టుకుంటాం, అప్పుడే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాడు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా, ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళా కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తుంది ఆ కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది. అవునా కాదా? అందుకే మళ్ళా మీరు అన్ని దిక్కులు చెప్పాలి.
కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగా బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఈయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు, మానసిక రోగి అని తెలుసా లేదా మీకు? కానీ ఒక్కసారి అన్నాడు, ముచ్చట పడిపోయారు. తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు, మీరంతా కూడా ఐస్ అయిపోయారు. ఈరోజు మనం అంతా కూడా ఆహుతి అయిపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు కొత్త పిచ్చిగాడు ఒక ఆయన వచ్చాడు, ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చాడు. ఆయన ఇసుక దోపిడీ పెన్నా నదిలో, తుమ్మల తలూరులో, పాలూరులో, రాజుపాలెంలో 120 ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు. ఈయనకి దీంట్లో వాటా. మొలకల కండ్ల సిద్ధయ్య కొండను విధ్వంసం చేశారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, సైదాపూర్ మండలాల్లో భూ కబ్జాలు. ఇది ఈయన భాగవతం. ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన చేసి రేపు ఎమ్మెల్యే అయితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు? గోయిందా గోయిందా. అలాంటి వ్యక్తిన సూడూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు, కలివేటి అక్రమ ఇసుక దందా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్లు, ఏది చూసినా ఆయనే కేర్ ఆఫ్. ఇతని మనుషులు స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను బోడుగుండు చేసి ఆ స్ఫూర్తితో శివనంబేడు కొండకు గుండు కూడా వేశాడు. ఈయన ఒక పెద్ద నాయకుడు. ఇప్పుడు టికెట్ కూడా లేదు. ఏం చెప్పాలి వీళ్ళని? ఇంకో పక్క గూడూరు, ఆయన పేరే వరప్రసాద్. ప్రసాద్ అలాగా మింగేశాడు మొత్తం చేసి. ఒక పని కాదు, మామూళ్ళు వసూలు చేయడానికి కుమారుడిని పెట్టుకున్నాడు. 4,500 కోట్ల రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ని జగన్ ఒక పక్క, ఈయన ఒక పక్క మేసేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి. అది వద్దాం, ఇక్కడ కాదు కదా. క్లబ్బుల్లో డాన్స్ చేసేవాళ్ళు, మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు. ఏం చెప్పాలి? ఇంకో పక్క సర్వేపల్లి ఈ నియోజకవర్గమే. కాకాణి కోర్టులో ఫైల్డ్ దొంగ మద్యం రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి, స్టోర్ చేసి. ఆయనైతే ఇంకా KGF 3 తయారు చేసిన వ్యక్తి. ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవడు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు. గ్రావెల్ దోపిడీ 1000 కోట్లు. ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి వచ్చేసింది. అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు. ఆ పరిస్థితిలో ఉన్నారు. సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు, ఆయన్ని మొత్తం అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి, పెద్ద మనగాడు, మామూలు పుడింగ్ కాదు ఆయన. రాష్ట్రంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సత్తా ఆయనకుంది. మాట్లాడితే మన మీద దాడులు. అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా. మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చేస్తా ఉన్నా వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్ళు. ఇంకో పక్కనే కాళాశ్రీ, బియ్యపురెడ్డి, ఆరతి కర్పూర మారిగా మింగేస్తున్నాడు ఈ బియ్యపురెడ్డి. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళ చూస్తా ఉంటే. ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని. ఇంకో పక్కన మీరు చూస్తే ఇతను 5 ఏళ్లలో బడా చోర్ 2,000 కోట్లు
జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఓడిపోవాల్సిన వ్యక్తి నెంబర్ 1లో ఈయన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. రేణిగుంటని కూతురికి, ఏర్పేడును తమ్ముడికి, కాళహస్తిని ఈయనకి రాయేసుకున్నారు ఓటాల కింద. మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూలు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు, ఇప్పుడు ఎక్కడ లేని పంగనామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం. దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు వీళ్ళు బాగుపడ్డరు. తిరుపతి ఈయనకు, తిరుమల ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఎవరు ఆయన పోయాడు. ఇప్పుడు నేను పేరు చెప్పను, మీకందరికీ తెలుసు. ఆయన పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని పైరివలు చేసి కేసులు లేకుండా చేయాలి, పైరివలు చేయాలనే వ్యక్తి ఈవోగా పనికొస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఈవోని వేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ఆశ, ఒక కోరిక, కనీసం ఒక 2-3 సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది, మంచి జరుగుతుందని అందరూ ఆశిస్తారు. అలాంటి 5 సంవత్సరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఇలాంటి దుర్మార్గులకి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడంటే ఏమనాలి నేను అడుగుతున్నా. మీరంతా కూడా మనందరం, నేను కూడా చిత్తూరు జిల్లానే, తిరుపతి జిల్లానే. ఇప్పుడు అలాంటి జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, ఇవన్నీ పోవాలంటే వీళ్ళ కథ తేల్చాల్సిన అవసరం ఉంది. జిల్లాలో కొన్ని సమస్యలు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు 399 కోట్లు శాంక్షన్ చేసి 15% పూర్తి చేసి రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసే పరిస్థితికి వచ్చారు. కందలేరు జలాశయం చెంతనే ఉన్న రిజర్వాయర్ పనులు పూర్తి కాకుండా పోయిన దానివల్ల తెలుగు గంగ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. నీళ్లు కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే IITT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం. ఇప్పుడే ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే పక్కనే ఉంది. అక్కడ గానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్కి, శ్రీ సిటీలో వచ్చే ఇండస్ట్రీకి, రేపు రాబోయే రోజుల్లో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇది చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ లో ఉంది, పూర్తి చేస్తాం. తోపుగుంట, కొండాపురం, చౌటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. స్వర్ణముఖి నది పైన చెక్ డ్యాములు నిర్మించి నీటి ఎద్దడి లేకుండా చేసుకుందాం. వెంకటగిరి నాయుడుపేట వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ కావాలి, అది కూడా పూర్తి చేసుకుంటాం. గూడూరు నియోజకవర్గం తూర్పు పడమర గూడూరుని కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ 63 కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు, అవి కూడా పూర్తి చేస్తాం. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో 7,000 ఎకరాలు అక్వా ఉంది. అక్వాని సర్వనాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క యూనిట్కి ₹1.50 కరెంట్ ఇచ్చి అక్వా రంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బాలిరెడ్డిపాళెం, గంగనపాళెం మధ్య స్వర్ణముఖి నది పైన బ్రిడ్జి కావాలన్నది కూడా చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను గాని, తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, మేము వచ్చింది అధికారాన్ని ఆశించి కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను చూడని అధికారం ఏమీ లేదు నాకు. తెలుగు జాతిలో 45 సంవత్సరాలు నన్ను గౌరవించారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో
9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఈ రోజు నేను మీకు రుణపడున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అందుకే మీ అందరికీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చా. అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే 28వ వర్ధంతి సందర్భంగా మన నాయకుడి వర్ధంతి సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏది చేసినా పేదవాళ్ళతోనే ఉంటా. అదే సమయంలో పేదరికం నుంచి పైకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది మహత్తరమైన కార్యక్రమం. సంపద సృష్టించాం సంస్కరణ ద్వారా. ఇప్పుడు నా ఆలోచన కుటుంబ వికాసం కోసం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ కూడా రమ్మంటున్నా, చేయూతనిమ్మంటున్నా. అందరం కలిసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం. ఒకప్పుడు జన్మభూమి చేశాం. ఆ రోజు గ్రామం పిలుస్తుంది, రమ్మన్నాను. ఈ రోజు నేను పిలిచేది ప్రతి ఒక్క వ్యక్తి రండి, ఇద్దరం కలిసి నడుద్దాం. ఈ పేదవాళ్ళకు అండగా ఉందాం. సమాజం మారుతా ఉంది, కానీ పేదవాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు. ఆర్థిక అసమానతను తగ్గించే ఉద్యమానికి శ్రీకారం చుడతాం. దీనికి మీరందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించండి. నా ఆలోచన స్వర్ణ యుగం, జగన్ ఆలోచన రాతి యుగం. రాతి యుగం కావాలన్నా స్వర్ణ యుగం కావాలన్నా మీకు మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి. అలాంటి స్వర్ణయుగం రావాలంటే ఇప్పుడు అడుగుతున్నా, రా కదిలిరా. నేను రాతి యుగం పోవాలంటే పిడికిలు బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. రాతి యుగం పోవాలి. ఇంకా పౌరుషిగా మాట్లాడాలి. ఇంకా మీకు ఎక్కడో ఒక గిల్టీ భయం ఉంది, ఏదో కేసు పెడతారో ఏదో అని. ఇంకా భయపడుతున్నారా మీరు? భయపడతారా మీరు? పిరికోళ్లే భయపడతారు. రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళు వీరోచితంగా ముందుకు పోతారు. రాతి యుగం పోవాలి. రాతి యుగం పోవాలి. రాతి యుగం పోవాలి. స్వర్ణయుగం రావాలి. స్వర్ణయుగం రావాలి. స్వర్ణయుగం రావాలి. మీరు ఈ పని చేయండి. ఎందుకు స్వర్ణయుగం కాదో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, అందరూ కూడా పూర్తిగా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈరోజు వెంకటగిరి కోట దద్దరిల్లింది, గర్జించింది. నాకు అనుమానం లేదు, తిరుపతి పార్లమెంట్ లో 7 సీట్లు కూడా మనమే గెలుస్తున్నాం.